వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వ్యాపార రంగంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పెట్టుబడులు పెట్టే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఊహించినటువంటి రంగాల్లో ఊహించినటువంటి విధంగా లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. మీకున్నటువంటి పలుకుబడిని పెంచుకునేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంటారు. ఒక రకంగా అవి కూడా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో లోపాలను సరిచేసుకోవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. కుటుంబ కార్యక్రమాలు ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాటికి దూరంగా ఉండటం ద్వారా గొప్ప గొప్ప ప్రయోజనాలను సిద్ధింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, సరి అయినటువంటి సమయానికి విశ్రాంతిని తీసుకోవటం కూడా అవసరంగా కనిపిస్తుంది. నిద్రాభంగము, నిద్రలేమి ఈ వారం ఇబ్బంది పెట్టబోతుంది. కాబట్టి రాత్రులు ఎక్కువ కాలం మేలుకువగా ఉండటం అనేది మంచిది కాదు. సమయానికి విశ్రాంతి అనేది ఈ వారం ఎంతో మీకు ఉపయోగపడుతుంది. అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు మహాగణపతి స్వామి వారిని పూజించటం అనేది చాలా మంచిది. సంకటనాశి గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అంతేకాకుండా వినాయక స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, గరికతో అర్చన నిర్వహించటం, మోదకాలు సమర్పణ చేయటం ఈ వారం మీకు చాలా ఉపయోగపడేటటువంటి పరిహారం.